రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను నామమాత్రంగానే నిర్వహిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. కనీసం 12 రోజుల పాటు సమావేశాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేసినట్లు కడియం శ్రీహరి తెలిపారు. 4 రోజులలోనే అసెంబ్లీ సమావేశాలు ముగించే ప్రయత్నం చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ 4 రోజులలోనే శాసనసభను ముగించుకొని పోవటానికి కూడా ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరిట 6 గ్యారంటీల పేరిట వివిధ డిక్లరేషన్ల పేరిట ఇచ్చిన 420 హామీల పైన ఎక్కడ నిలదీస్తారో అనే భయంతోనే ఈ సభను త్వరగా ముగించుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సభను వాళ్ళు నిర్వహించకుండా ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ప్రభుత్వ అప్రజాస్వామిక పద్ధతులను, ప్రోటోకాల్ ఉల్లంఘనను, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి ప్రజలతో కలిసి అవసరం అనుకుంటే ఉద్యమాలు కూడా నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. క్వశ్చన్ అవర్ పైన కానీ, 0 అవర్ పైన కానీ, షార్ట్ డిస్కషన్స్ పైన కానీ, లేదా ఏదైనా సబ్జెక్ట్స్ పైన చర్చల పైన కానీ ఏ రకమైన స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు.